ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్న అంచంచల విశ్వాసానికి నిదర్శనమని తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రామంచి శ్రీనివాస్ ప్రశంసించారు. ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి చారిత్రాత్మకమైన విజయాన్ని పురస్కరించుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో స్థానిక బీజేపీ కార్యాలయ ఆవరణలో తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రామంచి శ్రీనివాస్ నాయకత్వంలో శనివారం బాణసంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ నృత్యాలు చేస్తూ విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి సహకరించి చారిత్రాత్మకమైన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 2014, 2019, 2024 ఏపీలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా ఓటములతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అర్హత సాధించారని, అందుకు వీరికి 0 సీట్లు సంపాదించినందుకు పేటెంట్ హక్కులు కల్పించాలని సిఫార్సు చేస్తున్నామని ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తో సహా ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమానికి అందలమెక్కించి అవినీతి అబద్ధాలకు ఢిల్లీ ప్రజలు గుణపాఠం నేర్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, మునిసుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరిరావు, పొన్నగంటి భాస్కర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ ఒక పండుగగా భావిస్తోంది. దీపావళి పండుగ ముందే వచ్చిందని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ని, ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని ఈరోజు ఢిల్లీ ప్రజలు చేదరించి చీపురు కట్టుతో ఏ విధంగా మనం ఊడ్చేస్తామో ఆ విధంగా ఆప్ని ఈరోజు ఊడ్చివేయడం జరిగింది. ఆ పార్టీని, వారి సామ్రాజ్యాన్ని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాడు. అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మాకు కావాలి, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ మాకు కావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఈరోజు ఏకకంఠంతో ఈరోజు మాకు తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు దాదాపు 70 స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో 47 స్థానాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా 1-2 కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 50% ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగిందంటే ఇది చరిత్ర సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి దినం. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షని, దేశ ప్రజల ఇష్టాలని, కష్టాన్ని తెలుసుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. పార్లమెంట్ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏకైక జెండా అది భారతీయ జెండా ఉండాలనే లక్ష్యంతో దేశవ్యాప్త ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి కట్టం కడుతున్నారు. ఈరోజు మీరు చూసిన నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర కానీ, మొన్న జరిగినటువంటి జార్ఖండ్లో కానీ, నిన్న జరిగినటువంటి ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా హవా నడుస్తుంది. ఎందుకంటే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గ ప్రజలందరూ నరేంద్ర మోడీ వారి వైపు ఉన్నారు. ఆయన దేశ అభివృద్ధి కాంక్షంగా దేశ మొత్తం కుటుంబ సభ్యులంతా నా కుటుంబంగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి పట్టడి కట్టడం ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ సందర్భంగా ఈరోజు తిరుపతి పార్లమెంట్ జిల్లా ఆధ్వర్యంలో మిఠాయిలు శుభాకాంక్షలు చేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా తరిమి కొట్టేంత వరకు భారతీయ జనతా పార్టీ విశ్రమించిందని చెప్పి మరొకసారి మేము తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్.